నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. నేడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రానిక్స్ మయం. చిప్ లేనిదే మనిషి అడుగు తీసి అడుగు వేయలేని రోజులివి. చిప్ అనేది ఇప్పుడు కంప్యూటర్కు మాత్రమే పరిమితం కాదు. ఇంట్లో కాలింగ్ బెల్ నుంచి మొబైల్ ఫోన్ వరకు, ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్ మొదలు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్, ఓవెన్, ఇలా ప్రతి వస్తువుకు గుండెకాయ చిప్. చిప్ పేరు వినగానే మనకు మొదటగా గుర్తుకొచ్చే కంపెనీ ఇంటెల్. ఇంటెల్ తొలి కంప్యూటర్ చిప్ విడుదలై నవంబర్ 15తో 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ అర్ధ శతాబ్దంలో దినదినాభివృద్ధి చెందిన ఇంటెల్ ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ను శాసిస్తూ వచ్చింది. అయితే ఇంటెల్ భారత భాగస్వామ్యంతోనే ప్రపంచ దిగ్గజ మైక్రోచిప్ కంపెనీగా ఎదిగిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతోమంది భారతీయ నిపుణుల ఆవిష్కరణలతోనే చిప్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కింది. గత నెలలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులపై ఇంక్రీజింగ్ ఇండియాస్ ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ అండ్ షేర్ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్ పేరుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా స్వదేశీ ఎలక్ట్రానిక్స్ రంగం సాధించిన అభివృద్ధి, ముఖ్యంగా కోవిడ్ తర్వాత కొత్త మార్కెట్లు, కొత్త వినియోగదారులను సృష్టించుకున్న తీరును వివరించారు. ఇన్నాళ్లు సాఫ్ట్వేర్ రంగంలో జరిగినన్ని ఆవిష్కరణలు హార్డ్వేర్ రంగంలో జరగలేదని తెలిపారు. అలాంటి పరిస్థితి నుంచి ఇటీవలి కాలంలో భారత్ ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేషమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డిజైన్, సిస్టమ్స్ డిజైన్తో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీలో భారత్ తన బలగాన్ని చాటుకుందని అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ నేడు ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం భారత్లో ఏటా 30 కోట్ల మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. అయితే మొబైల్ ఫోన్లలో వాడే చిప్లు మాత్రం తైవాన్, చైనా, జపాన్ వంటి దేశాల్లోనే తయారవుతున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద పెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థలు కూడా భారత్లో వెల్లువలా పెట్టుబడులు పెడుతున్నాయి. అటు స్వదేశీ సంస్థలు కూడా సొంతంగా సెమీకండక్టర్లు ఉత్పత్తి చేస్తున్నాయి. దీంతో సెమీకండక్టర్ తయారీలో భారత్ కూడా అగ్రగామి దేశాల్లో ఒకటిగా మారబోతోంది. ఇంటెల్ తయారు చేసిన ప్రపంచంలోనే తొలి కమర్షియల్ మైక్రో ప్రాసెసర్ 4004 తయారై 50 ఏళ్లు పూర్తయింది. సరిగ్గా ఈ చారిత్రక సందర్భంలోనే భారత్ కూడా సెమీకండక్టర్ తయారీ రంగంలో కొత్త అవకాశాలను పుణికిపుచ్చుకొని పరుగులు తీస్తోంది. మైక్రోచిప్ మార్కెట్లో ఇంటెల్ ఇప్పటికీ గ్లోబల్ లీడరే. అయితే ఇంటెల్ విజయగాథ వెనుక ప్రపంచం గుర్తించని ఎందరో భారతీయ నిపుణుల కృషి దాగి ఉందన్నది నగ్న సత్యం. స్వయంగా ప్రస్తుత కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఒకప్పుడు ఇంటెల్ ఇంజనీర్. 1988లో ఇలినాయిస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేసిన రాజీవ్ ఆ వెంటనే ఇంటెల్లో జాయిన్ అయ్యారు. ఇంటెల్ తయారు చేసిన ప్రతిష్టాత్మక 80486 ప్రాసెసర్ డెవలప్మెంట్ టీంలో రాజీవ్ కూడా మెంబర్. ఇంటెల్ మైక్రో ప్రాసెసర్ గ్రూప్ హెడ్, ఫాదర్ ఆఫ్ ది పెంటియం చిప్ వినోద్ ధామ్ అప్పట్లో రాజీవ్కు టీమ్ లీడ్. వినోద్ ధామ్తో కలిసి పెంటియం సెంట్రల్ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్పై రాజీవ్ పనిచేశారు. 1991లో భారత్కు తిరిగొచ్చిన తర్వాత ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ బీపీఎల్ గ్రూప్లో చేరారు. 1994లో బీపీఎల్ మొబైల్ సంస్థను స్థాపించిన రాజీవ్ చంద్రశేఖర్ దేశంలో తొలి స్వదేశీ మొబైల్ ఫోన్ను తయారు చేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ ప్రోత్సాహంతో వినోద్ ధామ్ పలుమార్లు మోదీ ప్రభుత్వంతో ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధిపై చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఉన్నతి కోసం విలువైన ప్రణాళికలు, వ్యూహాలు అందించారు. అవే ఇప్పుడు భారత స్వదేశీ సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతమిచ్చాయి. 80386 నుంచి 80486 చిప్ వరకు, ఆ తర్వాత పెంటియం నుంచి జియాన్ వరకు, ఇలా ఇంటెల్ ఆవిష్కరించిన ప్రతి మైక్రోచిప్ తయారీలో భారతీయుల పాత్ర ఉంది. వినోద్ ధామ్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి ఎందరో ఇంజనీర్లు తమ మేధస్సును ధారపోసి దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా శ్రమించారు. కాబట్టే ఇంటెల్ ఈ రోజున ప్రపంచ నంబర్ 1 చిప్ తయారీ సంస్థగా వెలుగొందుతోంది. ఇంటెల్ ఎదుగుదల వెనుక దాదాపు 40 సంవత్సరాల భారతీయుల కృషి దాగి ఉందని నిపుణులు చెబుతారు. నాడు నేడు కూడా ఇంటెల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇంటెల్ శాంటాక్లారా ప్లాంట్ జనరల్ మేనేజర్, పెంటియం యుఎస్ టీమ్ లీడర్ అవతార్ సైని మైక్రోచిప్ ప్రాసెసింగ్ను 32 బిట్ నుంచి 64 బిట్కు అప్గ్రేడ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1996లో భారత్కు తిరిగొచ్చిన తర్వాత ఇంటెల్ దక్షిణాసియా హెడ్గా ఆయన వ్యవహరించారు. బెంగళూరులో ఇంటెల్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక పోషించారు అవతార్ సైని. ఆ తర్వాత భారత్లో ఇంటెల్ చిప్ తయారీ పరిధి పెరుగుతూ వచ్చింది. 2008లో తయారైన జియాన్ చిప్ ప్రాసెసర్ భారత్లోనే పురుడు పోసుకుంది.
ఇక ఇంటెల్ ఇంజనీర్స్ డైరెక్టర్ రవిశంకర్ కుప్పుస్వామి 2011లో జియాన్ 7th జనరేషన్ తయారీకి నేతృత్వం వహించారు. వసంత ఎర్రగుంట్ల నేతృత్వంలోని 20 మంది సభ్యుల టీం ప్రపంచంలోనే తొలి టెరాఫ్లాప్ చిప్ తయారీలో కీలక పాత్ర పోషించారు. ఇక 2016లో సోలార్ ప్యానెల్తో మైక్రోచిప్ తయారు చేసింది ఇంటెల్. ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించింది కూడా భారతీయుడే. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ వెంగల్ నేతృత్వంలో సోలార్ ప్యానెల్ మైక్రోచిప్ తయారైంది. ఇలా ఎందరో భారతీయులు ఇంటెల్లో సెమీకండక్టర్ల దినదినాభివృద్ధికి పాటుపడుతూ వచ్చారు. ఒక్క ఇంటెల్లోనే కాదు, AMDలోనూ భారతీయ నిపుణులదే హవా. హైదరాబాద్, బెంగళూరులో ఉన్న కంపెనీ R&D సెంటర్లలో 80 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఇటీవల కోవిడ్ లాక్డౌన్లో వర్క్ ఫ్రం హోమ్ చేసి కూడా అద్భుతాలు ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ మైక్రోచిప్ EPYC మిలాన్ను తయారు చేసి సత్తా చాటారు. ఇక IBMలో భారతీయ ప్రతిభ గురించి చెప్పాల్సిన పని లేదు. 60 సంవత్సరాలుగా మన ఇంజనీర్లు ఎన్నో ఆవిష్కరణలకు ఆజ్యం పోశారు. 1996 నుంచి భారత్ కేంద్రంగా కూడా IBMలో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. పవర్ ప్రాసెసర్ ఫ్యామిలీ నుంచి అనేక చిప్లను ఆవిష్కరించింది IBM. 2020లో ఆవిష్కరించిన పవర్ 10 చిప్ భారత్లోనే తయారైంది. ఈ చిప్ ఆవిష్కరణకు ముందు 2019లో IBM ఇండియా ఇంజనీర్లు ఏకంగా 900 గ్లోబల్ పేటెంట్లను పొందారు. నిజానికి 25 ఏళ్ల క్రితమే దేశంలో మైక్రోచిప్ తయారీకి తొలి అడుగులు పడినా పరిశ్రమ వేగం పుంజుకోవడానికి మరో 20 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. 1985లో తొలి రాకెట్ను ఎడ్లబండి మీద లాంచింగ్ స్టేషన్కు తీసుకెళ్లి ప్రయోగించడం మనకు తెలుసు. భారత్ ఈ అంతరిక్ష ప్రయోగంతో తొలి ప్రైవేట్ ఇంటర్నేషనల్ గేట్వేగా ఏర్పడింది. భారత్ నుంచి డేటా ప్రసారం మొదలైంది. ఒక రకంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి అంకురార్పణ అప్పుడే జరిగింది. ఆ తర్వాత సరిగ్గా 10 ఏళ్లకు 1995లో స్వదేశంలో ఎలక్ట్రానిక్ రంగం అభివృద్ధికి తొలి అడుగులు పడ్డాయి. మల్టీనేషనల్ కంపెనీ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ భారత్లో మొదటిసారి R&D సెంటర్ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కంపెనీ తొలి భారతీయ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని రాజం నేతృత్వంలో పూర్తి స్థాయిలో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ చిప్ తయారు చేసింది. ఆ తర్వాత ఆ కంపెనీలో మరికొన్ని మేడ్ ఇన్ ఇండియా చిప్లు రూపుదిద్దుకున్నాయి. ఆడియో ప్రాసెసర్ మల్హర్తో పాటు ప్రపంచంలోనే తొలి సింగిల్ చిప్ మోడెమ్ సంగంను తయారు చేసింది టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. అలా భారత్లో సెమీకండక్టర్ల తయారీకి బాటలు పడ్డాయి. శ్రీని రాజం తన 6 కొలీగ్స్తో కలిసి మరిన్ని చిప్ల ఆవిష్కరణలకు ఊతమిచ్చారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన తర్వాత భారత్లో సెమీకండక్టర్ల తయారీ మరింత ఊపందుకుంది. 2015లో సాఫ్ట్వేర్ రేడియో సొల్యూషన్స్లో పేరుగాంచిన సంఖ్యా ల్యాబ్స్ కంపెనీ పృథ్వీ పేరుతో ప్రపంచంలోనే తొలి సింగిల్ చిప్ రేడియో మోడల్ను ఆవిష్కరించింది. ఈ చిప్ కారణంగానే నేడు గ్రామీణ ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయి. మొబైల్ డేటా, బ్రాడ్బ్యాండ్ కవరేజ్ లేని ఏరియాల్లో టీవీ సిగ్నల్స్ అందుతున్నాయి. బాంబే, ఢిల్లీ IITలు, హైదరాబాద్ IIITలో సంఖ్యా ల్యాబ్స్ చిప్లను ఫీడ్ టెస్ట్ చేశారు. అప్పటి నుంచి స్వదేశీ చిప్ డిజైనింగ్లో IITలు కూడా కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. 2019లో అజిత్ పేరుతో IIT బాంబే మైక్రో ప్రాసెసర్ను తయారు చేసింది. ఇక లో పవర్ అప్లికేషన్స్ కోసం IIT మద్రాస్ శక్తి పేరుతో RISC ప్రాసెసర్ను తయారు చేసి సత్తా చాటింది. కాన్పూర్ IIT ఏడాది క్రితం కోవిడ్ లాక్డౌన్లోనూ మౌషిక్ పేరుతో చిప్ను ఆవిష్కరించి సంచలనం సృష్టించింది. ఇలా విదేశీ కంపెనీలకు ధీటుగా స్వదేశీ సెమీకండక్టర్ల డిజైన్లో ప్రస్తుతం IITలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరోవైపు చండీగఢ్లోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ దేశ డిఫెన్స్, స్పేస్ వ్యూహాత్మక అవసరాలకు అనుగుణంగా సెమీకండక్టర్లను అందిస్తోంది. సెమీకండక్టర్ పరిశ్రమ ఇదే స్పీడ్తో ముందుకు సాగితే మరికొన్ని రోజుల్లో పూర్తి దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా చైనా, అమెరికాను తలదన్ని విదేశీ ఎగుమతుల్లోనూ భారత్ రికార్డు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ దిశగా భారత్ పయనం ముందుకు సాగాలని, సెమీకండక్టర్ ఇండస్ట్రీ మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ భారత్ పురోభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.